ఈ క్వశ్చన్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ 4 ఐడెంటికల్ చార్జెస్ 4 కార్నర్స్ ఆఫ్ ద స్క్వేర్ లో ఇన్సర్ట్ చేసి ఇలా ఇన్సర్ట్ చేశాడు. అయితే ఇలా అరేంజ్ చేయడానికి నీకు ఎంత పొటెన్షియల్ ఎనర్జీ వచ్చిందో దాన్ని ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అనుకోమని, ఇక్కడ ఉన్న ఐడెంటికల్ చార్జెస్ ని ప్రతి సైడ్ యొక్క సెంటర్లోకి మళ్ళీ ఇన్సర్ట్ చేశాడు. ఇలా మార్చిన తర్వాత ఈ కాన్ఫిగరేషన్ యొక్క టోటల్ పొటెన్షియల్ ఎనర్జీని ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనుకో. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 2 పొటెన్షియల్ ఎనర్జీస్ లో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ 2 చార్జెస్ ఫార్ములా U ఏమంటే 1/4πε0 Q1 Q2/R డిస్టెన్స్. ఇది క్వశ్చన్ లో ఇక్కడ 1/4πε0 అని K అనుకోమంటున్నాడు. సో K రాస్తే U is equal to KQ1 Q2/R. ఓకే, ఫస్ట్ కేసులో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది ఇలా అరేంజ్ చేయడానికి 4 చార్జెస్ ని. సరే, ఒక పేరు, రెండో పేరు, తర్వాత మూడో పేరు, తర్వాత 4వ పేరు. సరే, మొత్తం 4 వస్తాయన్నమాట. వాటి మధ్య డిస్టెన్స్ స్మాల్ ఏ. అండ్ డయాగనల్ ఆపోజిట్ ఇది ఒక పేరు, ఇదొక పేరు. ఇప్పుడు వీళ్ళకి డిస్టెన్స్ ఏమంటే √2 అవుతుంది అనమాట. ఇవి 2 పేర్స్ వస్తాయి. సో టోటలీ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది అని అంటే 4 times of K, that means 1/4πε0. Q1 Q2 రెండు సేమ్ కాబట్టి ఇక్కడ Q² డివైడెడ్ బై డిస్టెన్స్ వచ్చి స్మాల్ ఏ ప్లస్ 2 times of డయాగనల్ ఆపోజిట్ కి 2K into Q² డివైడెడ్ బై డిస్టెన్స్ √2a. వీళ్ళందరిలో నేను ఏం కామన్ తీర్చు వీళ్ళిద్దరిలో అంటే 2K Q² డివైడెడ్ బై ఏ కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో 2 ప్లస్ సెకండ్ దాంట్లో 1/√2 మిగులుతుంది. ఓకేనా, దిస్ ఈస్ ఫస్ట్ ఇనిషియల్ ఎనర్జీ. ఫైనల్ ఎనర్జీ ఇక్కడికి నువ్వు అరేంజ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ 4 పేర్స్ వస్తాయి. ఓకేనా, ఈ 4 పేర్స్ దాంతో పాటు 2 ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే 2 ఆపోజిట్ ఫేజెస్ లో ఉండేవి అనమాట. ఇక్కడ డిస్టెన్స్ ఏ, ఇది ఆపోజిట్ కి అయితే. మరి 2 చార్జెస్ అడ్జసెంట్ ఉండే వాటికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే a/√2. ఎలా వస్తుంది అంటే ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఈ లెంత్ a/2, ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది కూడా a/2. ఇది హైపోటెన్యూస్ అవుతుంది. √a²/4 ప్లస్ a²/4 చేస్తే a²/2 వస్తుంది. దాని a/√2 అవుతుంది డిస్టెన్స్. రైట్, ఇప్పుడు ఎనర్జీ రాస్తే ఫైనల్ ఎనర్జీ U2 is equal to సేమ్ 4 పేర్స్ కాబట్టి అగైన్ 4K Q² డివైడెడ్ బై డిస్టెన్స్ a/√2 ప్లస్ 2 ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి సరే 2 times K Q² బై డిస్టెన్స్ a. అగైన్ ఇక్కడ మళ్ళీ మనం ఏం కామన్ తీయచ్చు అంటే 2K Q² బై a కామన్ తీయచ్చు. ఫస్ట్ దాంట్లో ఏమిటంటే 4 లో 2 కామన్ అయిపోయింది, ఇంకా 2 అట్లే ఉంటుంది. ఈ √2 పైకి వెళ్తే మల్టిప్లై ఉంటుంది. సో టోటలీ 2√2 ప్లస్ ఇక్కడ మొత్తం అంతా కామన్ వెళ్ళిపోయింది కాబట్టి 1 ఉంటుంది. ఓకే, సో అడిగిండేది ఎనర్జీస్ లో డిఫరెన్స్ కాబట్టి సో డెల్టా U is equal to U2 minus U1. ఓకే, రెండిట్లోనూ మళ్ళీ నేను 2K Q² బై a కామన్ తీసేస్తే, ఓకే 2K Q² బై a కామన్ తీసేస్తే ఫస్ట్ ఫైనల్ ది రాస్తాను ఎంతంటే 2√2 ప్లస్ 1. రైట్, వీటిని మైనస్ పెట్టి రాయాలి. సరే -2 - 1/√2. రైట్, సరే 2K Q² డివైడెడ్ బై a 2√2 1 - 2 is -1. సో -1/√2 -1. LCM √2 తీసుకుంటే 2K Q² బై a LCM √2 దెన్ 2 into √2 into √2 only 2 2s are 4 అవుతుంది. -1 -√2. సో టోటల్ గా 4 - 1 3 కాబట్టి సో చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ 2K Q² బై a. ఓకే, 3 -√2/√2. ఓకే, ఇది చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ అనమాట ఇక్కడ.